కీరవాణి సార్ గురించి మాట్లాడదాం. అఫ్ కోర్స్ నాకు చాలా హేట్ వస్తుంది దీనికి మాత్రం, అండ్ ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ బికాస్ ఐ డోంట్ కేర్. పర్సనల్లీ నాకైతే నెగటివ్ కామెంట్స్ రాలేదు ఆయన దగ్గర నుంచి. బట్ సెట్ లో ఎలా మాట్లాడతారు, అసలు ఏం చెప్తారు అనేది నేను ఇక్కడ చెప్తాను. పాయింట్ నెంబర్ 1, మెలోడీస్ పాడిన వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎలా పాడినా కూడా నేను ఆటోమేటిక్ గా మంచి స్కోర్ తీస్తాను అని ఆయన నోట్తో ఆయనే చెప్పారు. సో హీస్ వెరీ బయాస్ టువర్డ్స్ మెలోడీ సాంగ్స్ అండ్ హిస్ కంపోజిషన్స్. ఎలా పాడినా కూడా మార్క్స్ వేసేస్తారు. అయినే కాదు, అక్కడ ఉన్న సునీత గారు, చంద్రబోస్ సార్ కూడా, వీళ్ళందరూ కూడా అంతే. వాళ్ళ సాంగ్స్ పాడితే మాత్రం స్కోర్స్ ఆటోమేటిక్ గా మంచిగా వచ్చేసాయి. సో ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఇస్ వెరీ వెరీ హర్ట్ఫుల్ టు మీ పర్సనల్లీ బికాజ్ నేను ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్ లోనే ఏదో విషయంలో నన్ను చూస్తూ చెప్పారు ఇది కూడా. సో ద థింగ్ ఇస్, నేను మీ అందరికీ తెలుసు సూపర్ సింగర్ లో నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి కానీ అంతా బయట పెట్టాను. సో దానివల్ల నేను కొన్ని వెడ్డింగ్ షోస్ అలాంటివి చేయాల్సి వచ్చింది. సో ఈ పాయింట్ మీద సార్ మాట్లాడారు. ఏమన్నారంటే అసలు వెడ్డింగ్ షోస్ చేసేవాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు, నాకు చాలా అసహ్యం, ఇట్స్ లైక్ యూర్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని మాట అన్నారు. చాలా చాలా బాగా అనిపించింది. అదేంటి అంత స్టేజ్ లో ఉన్నాయని ఇలా మాట్లాడారేంటి అని. సో ఇదొకటి, నన్ను చూస్తూ మాట్లాడారు ఇంకా. సో ఇట్ వాజ్ వెరీ హర్ట్ఫుల్. పాయింట్ నెంబర్ 3, సో థర్డ్ వచ్చిన వాళ్ళకి ఆయన 1 lakh ఇస్తా అని చెప్పారు. 4th ప్రైజ్ వాళ్ళకి మూవీలో సాంగ్, అండ్ 5th ప్రైజ్ వాళ్ళకి ఆయన గ్రూప్ లో చేర్చుకుంటామని చెప్పారు సార్. సో ఇది ఎలా చెప్పారంటే, 5th ప్రైజ్ వచ్చిన వాళ్ళకి నా దగ్గర కొంతమంది రోజు వచ్చి చాకరీ చేస్తూ ఉంటారు, వాళ్ళ ట్రూప్ లో జాయిన్ చేసుకుంటా అని చెప్పారు. ఇలా చాకరీ అనే వర్డ్ వాడారు. అంటే ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా? సో దిస్ వాజ్ వెరీ వెరీ బ్యాడ్. అంటే అలా అనకూడదు, సింగర్స్ ఇలా చాకరీ చేసిపోతారు, దానిలో మిమ్మల్ని కూడా జాయిన్ చేసుకుంటారని ఇలా అన్నారు. సో మీకు ఎలా అనిపిస్తుందో ఇంకా మీరు ఆలోచించండి ఒకసారి. డైరెక్టర్ జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళ అనిల్ గారు అండ్ హిజ్ వైఫ్, వీళ్ళే మెయిన్ అక్కడ అంతా కంట్రోల్ చేసేది, అంతా వెనకాలంతా చేసేది వీళ్ళే. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి సాంగ్ సెలెక్షన్. ఫస్ట్ నేను మీకు చెప్పినట్టు జడ్జెస్ అక్కడ బయాస్డ్. సో కిరాణి సార్ ఏమో మెలోడీస్ వాడితే వేసేయడం, ఆయన కంపోజిషన్స్ వాడితే వేసేయడం, చంద్రబోస్ సార్ కూడా అంతే, సునీత గారు కూడా అంతే సేమ్. సో ఇలా తెలిసేసరికి ఒక కంటెస్టెంట్ కి మాత్రం ఓన్లీ వాళ్ళ సాంగ్ దే ఇచ్చారు, మోస్ట్లీ వాళ్ళ సాంగ్ దే ఇచ్చారు ప్రతి రౌండ్ లో. ఇంకో కంటెస్టెంట్ కి ఏమో నీకేం వచ్చో చెప్పు, ఆ సాంగ్ ఇచ్చేస్తామని చెప్పి ఇలా ఇచ్చారు ఒక కంటెస్టెంట్ కి. సెకండ్ పాయింట్, ఆ కంటెస్టెంట్ ఒక రోజు రాలేదు అనేసరికి అంతా షఫుల్ చేసేసి ఎపిసోడ్స్ అని ఏదేదో చేశారు. అండ్ అలాంటప్పుడు ఇంకెందుకు ఆడిషన్స్ పెట్టి అందరినీ తీసుకొని, ఎందుకు అసలు పార్వతిగా అంతమందిని తీసుకొని ఒక్క అమ్మాయితో చేయొచ్చు కదా సిల్వర్ జూబ్లీ సిరీస్ అని. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ హారిక నారాయణ్. నేను రీసెంట్ గా వీక్షణ అని ఒక ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియో చేశాను. అది మన లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ శ్రీ ఎంఎం కీరవాణి గారి చేతుల మీదుగా ఆయన బ్లెస్సింగ్స్ తోటి రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇదంతా నేను ఒక రీల్ కింద షూట్ చేసి పోస్ట్ చేశాను అనమాట. అయితే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఒక న్యూస్ ఛానల్లోని పర్టికులర్ జర్నలిస్ట్ నా రీల్ ని కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ యూజ్ చేసి లైవ్ టెలికాస్ట్ లో దాని మీద జడ్జ్మెంట్స్ పాస్ చేస్తూ నెగటివిటీ స్ప్రెడ్ చేయడం జరిగిందనమాట. నాకు అది అస్సలు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక లెజెండరీ పర్సన్ ఒక చిన్న మ్యూజిక్ వీడియోని సపోర్ట్ చేయడం అన్నది చాలా గొప్ప విషయం. ఇట్ షోస్ హౌ మచ్ హీ ఎంకరేజెస్ యంగ్ అండ్ ఆస్పైరింగ్ మ్యూజిషియన్స్ హూ వాంట్ టు డూ. నేను ఆ వీడియోలో నుంచుని ఉండడం అన్నది నా చాయిస్. కీరవాణి గారిని నేను ఒక గురువులా భావించి ఆయనకి ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ అది. అయినా అసలు కీరవాణి గారి దగ్గర వర్క్ చేసేటటువంటి ఏ మ్యూజిషియన్ అయినా, ఏ సింగర్ నైనా, వర్క్ చేసే ఏ మనిషినైనా అడగొచ్చు మీరు, ఆయన ఎలాంటి వారో, ఆయన వాల్యూస్ ఎలాంటివో, ఒక సాటి మనిషికి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ ఎలాంటిదో అన్నది. ఇన్ఫాక్ట్ బియాండ్ మ్యూజిక్ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అబౌట్ లైఫ్, అబౌట్ వాల్యూస్ అండ్ ఎవ్రీథింగ్. పర్సనలీ దిస్ ఇస్ మై ఫీలింగ్. అలాంటిది ఇవన్నీ తెలుసుకోకుండా బేస్లెస్ గా జడ్జ్మెంట్స్ పాస్ చేయడం అన్నది నాకు కరెక్ట్ అనిపించలేదండి. చాలా డిస్రెస్పెక్ట్ఫుల్ గా అనిపించింది. ఐ హోప్ దిస్ నెగటివిటీ స్టాప్స్ రైట్ హియర్. థ్యాంక్ యూ. నిన్న సోషల్ మీడియా అంతా కూడా చాలా బిజీగా ఉంది. ప్రవస్తి అనే సింగర్, మై డియర్ సిస్టర్, షీ హెస్ కమ్ అప్ విత్ 1 వీడియో. తను పాడుతూ తీయగాలో ఏం ఫీల్ అయింది అని ఒక వీడియో పెట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనలో ఎంత మందికి
అంత మెచ్యూరిటీ ఉంది టు అండర్స్టాండ్ దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఏ స్టోరీకైనా 2 sides ఉంటాయి. అండ్ ఆ సెకండ్ సైడ్ అనేది మనం చూడకుండా, అసలు అటు టచ్ కూడా చేయకుండా, ఇష్టం వచ్చినట్టు మనకు తగ్గినట్టు మనం రాసేసుకుని యూట్యూబ్ ఛానల్స్ లో తన వీడియో ఎక్స్ప్రెస్ చేసి ఒక వీడియో పెడితే 100 వీడియోలు అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ వెళ్ళి ఇష్టం వచ్చినట్టు రాసుకుని తన ప్రమేయం లేకుండా కూడా చాలా thumbnails అవి పెట్టి చేస్తున్నారు. హౌ ఫేర్ ఇస్ దిస్? అండ్ ఇన్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ ఎంఎం కీరవాణి గారు, ఐ థింక్ హీఈస్ అన్ అమేజింగ్ మ్యాన్. హీఈస్ వెరీ వెరీ హంబుల్ అండ్ అందరినీ ఒకేలాగా చూస్తారు, ఈక్వల్ గా చూస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఐ ఫెల్ట్ దిస్ వాజ్ అన్ఫేర్, జస్ట్ అన్ఫేర్ టు డ్రాగ్ హిమ్ అండ్ చాకరీ చేస్తారు అని అన్నారు. అది వాళ్ళు అలా చెప్పారో లేదో నాకు తెలియదు, చెప్పుండరు అనుకుంటున్నాను. ఒకవేళ చెప్పుంటే కూడా ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ చాకరీ ఫర్ ఎనీ సింగర్ ఆర్ ఎవ్రీ సింగర్. బికాస్ వాళ్ళ దగ్గర, కీరవాణి గారు లాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవటానికి ఇంత ఉంటుంది. అండ్ ఎలాంటి చాకరీ ఉంటుంది? నోటేషన్స్ ఇస్తే స్వరాలు రాసుకోవటం, చాలా కష్టపడి నేర్చుకోవటం, స్టూడియోకి వెళ్లి పాడటం, ఒకసారి బాగాలేదంటే మళ్ళీ అవుట్పుట్ బాగా వచ్చే వరకు పాడటం, ఇదంతా చాకరీయే కదా మరి. సో ఈ చాకరీ చేయడానికి ఏ సింగర్ కి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టం ఉంటుంది. బికాస్ వెన్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు లర్న్ సో మచ్ ఫ్రమ్ అన్ అమేజింగ్ లెజెండ్ దట్ ఈస్ ఈజీలీ యాక్సెసిబుల్ టు యూ. అసలు పీపుల్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ హీఈస్ ఈజీలీ యాక్సెసిబుల్ టు యూ. అలాంటి పర్సన్ దగ్గర చాకరీ చేయడానికి నామోషి ఏంటి నాకు తెలియదు. ఇఫ్ ఇట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ చాకరీ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్. అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఈటీవీ పాడుతా తీగ ప్రోగ్రామ్ గురించి అండ్ జ్ఞాపక ఎంటర్టైన్మెంట్స్ ఆ ప్రొడక్షన్ గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది. దాని మీద ప్రవస్తి గారు ఎలిగేషన్ చెప్పడం కూడా జరిగింది. సో ఆ క్లారిటీ ఇవ్వటం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో పాయింట్ బై పాయింట్ ప్రవస్తి గారు ఏం చెప్పారో దాని గురించి నేను మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఫస్ట్ ఆవిడ మాట్లాడిన దాంట్లో నాకు సాంగ్ సెలెక్షన్లోనే బయాస్ చేశారు. వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్లకి ఒక సాంగ్స్ ఇచ్చేవాళ్ళు, నాకు నచ్చని పాటలు, నేను పాడలేని పాటలు అనుకున్నవి చూసి ఇస్తారు అని ఇలా మాట్లాడారు. బట్ సాంగ్ సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే చెప్తాను. మా ఈటీవీ క్రియేటివ్ టీమ్ అండ్ జ్ఞాపిక క్రియేటివ్ టీమ్ అంటే అనిల్ గారు అండ్ టీం అందరూ కలిసి వాళ్ళు ఒక 4 జోనర్స్ సెలెక్ట్ చేస్తారు ఎవ్రీ షెడ్యూల్. ఆ 4 జోనర్స్ని మనం కంటెస్టెంట్స్ పిల్లలందరికీ పంపిస్తాము. వాళ్ళందరినీ ఆ జోనర్స్లో మన ఛానల్కి ఉన్న రైట్స్ని, ఏ ఆడియో రైట్స్ మనకైతే ఉన్నాయో వాటిలోంచి సెలెక్ట్ చేసి పాటలు ఇమ్మని చెప్తాం, మేము ఇవ్వము. వాళ్ళు ఒక్కొక్క కంటెస్టెంట్ మనకి 6 సాంగ్స్ ఇస్తారనమాట. ఆ 6 సాంగ్స్లోంచి ఇప్పుడు ఒకళ్ళు ఒక స్టైల్ ఆఫ్ సాంగ్ పాడితే రెండో కంటెస్టెంట్కి ఆ స్టైల్ లేకుండా చూస్తాం. అది వాళ్ళు సెలెక్ట్ చేసి పంపించిన 6 పాటల్లోంచి మాత్రమే తీసుకోవటం జరుగుతుంది. సో ఇది ఒక క్లారిటీ. ఈ 6 పాటల్లోంచి మేము ఇచ్చిన పాటని వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళు రిహార్సల్స్కి వచ్చి అక్కడి నుంచి నోటేషన్లు అన్నీ జరిగిన తర్వాత వాళ్ళు మేము రెడీ అన్న తర్వాత మా షూట్ డేట్ని మేము అనౌన్స్ చేసి షూట్ చేయడం జరుగుతుంది. ఇది సాంగ్ సెలెక్షన్ ప్రాసెస్ అండి. ఇందులో మేము ఎవరికి ఏమి బయాస్ చేసి ఇచ్చే ఛాన్స్ లేదని మీ అందరికీ అర్థమైంది కదా.